చూస్తున్నటువంటి అంబర్పేట ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి నిర్మాణ పనులు ఒక కొలికొచ్చాయి. ఇంకా 6 ప్లేస్లలో రాష్ట్ర ప్రభుత్వము జిహెచ్ఎంసి ఈ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి ఈ యొక్క సర్వీస్ రోడ్డు వేసుకోవడానికి ఇంకా భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి, గతంలో కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక ఉత్తరాలు రాయడం జరిగింది. ఈ యొక్క అంబర్పేట ఫ్లైఓవర్ సుమారు 400 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతూ ఉంది. 5వ తేదీ సాయంకాలము 4 గంటలకు కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ఇది ప్రారంభోత్సవం అధికారపూర్వకంగా చేసుకుంటాం. ఇంకా నేను ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులతో, మున్సిపల్ కమిషనర్తో, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ పనులు ఇంకా 6 ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి. అది పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికుల రాకపోకలు సాఫీగా జరుగుతాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. కానీ ఈ 6 ప్లేస్లలో ఈ యొక్క భూసేకరణ పనులు పూర్తి కాని కారణంగా ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది కావాలని ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు. జిహెచ్ఎంసీ భూసేకరణ చేస్తున్నప్పుడు ఒక ఇంట్లో 2,53,00,000 రూపాయలు తీసుకొని ఆ స్థలాన్ని ఆ ఇంటి యజమాని జిహెచ్ఎంసీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అది జిహెచ్ఎంసీ అధికారులు డిస్మెంటల్ కూడా చేశారు. చేసిన తర్వాత మరి కొన్ని రాజకీయ పార్టీలు ఆ స్థలంలో మరేదో కట్టడం ఉందనేటువంటి